డియర్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెండో విడతలో మనకి 7,097 సీట్లు మందికి సీట్లు కొత్తగా, రెండో విడతలో అంటే కొత్తగా 7,897 మందికి బీటెక్ సీట్లు వచ్చినాయంటే మిగిలిపోయిన సీట్లు 14,757. 28 లోపు రిపోర్ట్ చేస్తేనే సీట్ నిలిచేది. ఇప్పుడు 28 లోపు మీరు కాలేజీల్లో ఫిజికల్గా చేయాలమ్మా. ఇంజనీరింగ్ రెండో విడత కొత్తగా 7,897 మందికి అయితే వచ్చినాయి. మరి ఆల్రెడీ మరి 176 కాలేజీలు ఉండగా మనకి 94,427 సీట్లు వాటిల్లో ఉండగా, వాటిల్లో రెండో విడతలో మనకి 80,167 సీట్లు అయితే మరి ఫిల్ అయినాయి. మరి 89% సీట్లు భర్తీ కాగా ఇంకా 14,257 సీట్లు అయితే మిగిలిపోయి కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధ భారతల్లో సీట్ల కేటాయింపు సంఖ్య కొంత తగ్గింది. ఈసారి మరి ఐటీలో కొంత తగ్గటం మాత్రం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ కోర్సులకు స్వల్పంగా డిమాండ్ తగ్గినట్టు స్పష్టమవుతుంది. సిఎస్సికి తగ్గిన డిమాండ్ అమ్మ. కోర్ బ్రాంచ్లో మెకానికల్ మాత్రమే గత ఏడాది కంటే కొద్దిగా పెరిగారు. చివరకు ఎంతమంది చేరతారన్నది ఈ నెల 28వ తారీఖుని మరి తెలియద్ది. ఎందుకంటే సీశాప్ కూడా స్టార్ట్ అవుతుంది. విద్యార్థులు ఏం చేయాలంటే రెండో విడతలో సీట్లు పొందిన వారు వెబ్సైట్ నుంచి ఈ నెల 25 లోపు ఫీజు చెల్లించాలి. 25 లోపు మీరేం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మరి ట్యూషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి 28వ తేదీలోపు కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ టీసీతో పాటు ఇతర విద్యాసంస్థల సంబంధించిన జిరాక్స్ కాపీలను మాత్రమే కళాశాల అందజేయాలి. కానీ కాలేజీలు ఒరిజినల్ కాపీలే తీసుకుంటున్నారు. ఒరిజినల్ 10th క్లాసు, ఒరిజినల్ ఇంటర్మీడియట్, ఇవన్నీ ఒరిజినల్ టీసీ. సీట్లు రద్దు చేసుకోవడానికి ఆన్లైన్లో 28వ తేదీ వరకు గడువు అయితే ఇచ్చారు. ఈలోపు రద్దు చేసుకుంటే చెల్లించిన మొత్తము తిరిగి ఇస్తారు. అలాగే విద్యార్థులకు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సీశాప్ ద్వారా సీట్లు వస్తే ఫీజు తిరిగి చెల్లింపిస్తామని అధికారులు అయితే తెలుపుతున్నారమ్మ. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీశాప్ ద్వారా సీట్లు వస్తే ఫీజును తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలుపుతున్నారు. ప్రధాన బ్రాంచులు సీట్ల కేటాయింపు పరిస్థితి. సిఎస్సి మనకి 30,000 నుంచి 838, కేటాయింపు 27,000. అంటే సిఎస్సి కొంచెం తగ్గింది. ఐటీ 4,203, మాకు సీట్లు అయితే మిగిలిన సిఎస్సి ఏఎంఎల్ 15,000 అయితే 14,000. ఇక సిఎస్సి డేటా సైన్స్ 8,500కి 7,200. సిఎస్సి సైబర్ టెక్నాలజీ 995 నుంచి 918. డేటా సైన్స్ 1,300కి 1,000. ఇట్లా మొత్తము ఇంకా సీట్లు అయితే భారీగానే మిగిలి ఉన్నాయమ్మ. ఈసీఈ 12,884 ఉంటే 10,000. మరి త్రిబుల్ 5,000 ఉంటే 3,000. సివిల్ 3,800 ఉంటే 2,800. మెకానికల్ 3,500 ఉంటే 2,500 అయితే భర్తీ అయినాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఇక్కడ కూడా మనకి డేటా అయితే 14,257 సీట్లు అయితే మిగిలి ఉన్నాయి. ఈ నెల 31 నుంచి సీట్లు మరి స్టార్ట్ అవుతాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇంకా 14,000 సీట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. 14,700 సీట్లు అయితే ఉన్నాయి. మరి ఈ సీట్లు 28వ తారీఖు దాకా ఇంకెన్ని మిగులుతాయో చూద్దాం. 28వ తారీఖు సీట్ క్యాన్సిలేషన్ లాస్ట్ డేట్ కదా. మరి 29వ తారీఖు కానీ ఈ సంఖ్య పెరగాల. ఈ సంఖ్య మరి 15,000కి పెరిగిద్దా, 16,000కి పెరిగిద్దా. కొంతమంది ఏంటంటే డీమ్డ్ వర్సిటీలకు కూడా వెళ్ళిపోతారు. మనకి సీశాప్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది సీశాప్కి వెళ్ళిపోతారు. దీనిలో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా. తొలి దశలో కౌన్సిలింగ్ వచ్చిన సీట్లు చేరారు. చాలామంది ఈ దఫా కౌన్సిలింగ్లో మెరుగైన కాలేజీలు, బ్రాంచ్లు లభించాయి. టాపర్లు కొంతమంది ప్రైవేట్ కాలేజీలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు. దీంతో బ్రాంచ్ల మార్పుకు కొంతమంది వెళ్ళిపోయారు. దానికి సుగమమైంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మిగిలిపోయిన సీట్లు. ఫేజ్ 2 తర్వాత మిగిలిన సీట్లు 14,257. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.